మనం ఇటు మోతుకూరుగా వెళ్ళి అటు అంచెలంచులుగా ఈ దేశాన్ని దాటేసి ప్రపంచాన్నే కొనేద్దాం రా. ఆ బందరగుందంలో ఉన్న ఆ క్రూరమైన మనుషుల మధ్యలో మనం దాటుకొని వెళితే ఆ నిధి మన సొంతం అవుతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, వెళ్ళి పంపించు. హలో రానా, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు, మా నుంచి నీకు సహాయం ఏమన్నా కావాలా? ఏ రానా, నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరుచుకుని ఉంటాయి. నీకు ఏ సహాయం కావాలన్నా హ్యాపీగా మా ఇంటికి వచ్చేయచ్చు. ఈ రానా శరణు అన్న వాళ్ళకి శరణు అన్న వాళ్ళని కరుణతో కాపాడుతాడు. సవాల్ చేసిన వాడిని సవాలుగా మారుస్తాడు. ఈ రానాకి వెన్నతో పెట్టిన విద్య. చూడు రానా, నీకు మాకు శత్రుత్వం వద్దు, మిత్రుల్లా కలిసిపోదాం, ప్రపంచాన్ని జయిద్దాం. రానా, నువ్వు మేము కలిస్తే అగ్గికి ఆయువు తోడినట్టు ఈ సిటీ మొత్తం మన కబంధ హస్తాలతో ఏలి పాడేయచ్చు. పులి పిల్లితో స్నేహం చేస్తుందా? సింహం పచ్చగడ్డి మేస్తుంది ఆకలిస్తే. నేను మీతో చేతులు కలుపుతానని ఎలా అనుకుంటున్నారా? అంత పెద్ద పెద్ద డైలాగులు వద్దురానా. నువ్వు వచ్చింది దాస్ భగవాన్ దాస్ స్థావరానికి వచ్చావు. అంత పెద్ద పెద్ద డైలాగులు వద్దు. నీ ఎదుట ఎవరు నుంచున్నారు, ఎలాంటి మనుషులు నుంచున్నారని ఆలోచించి మాట్లాడు. రే రానా, నీ వయసు మా చేతిలో మొదలైనంత వరకు సంఖ్య లేదు. నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చేవాడంతనే అయ్యావా? నేను రావాలి అనుకుంటే రాక్షస మందిరంలో రారాజుగా రాగలను. శత్రువులను సిద్ధు చేసి సింహంలా తిరిగి వెళ్ళగలను. ఇది ఈ రాణా ప్రతాప్ అంటే. ఏదో ఆకురౌడి వీధి గుండాలని చంపినంత మాత్రాన చిచ్చర పిడుగులా మాట్లాడొద్దు. ఈ రాణా పేరు చెప్తే మృత్యువుకే ముచ్చెమటలు పోస్తాయి. రే రానా, హీరోలా ప్రగల్భాలు పడకొకరా. వచ్చిన మ్యాటర్ చెప్పు ఫస్ట్. నేను మీ దగ్గరికి విజయ్తో పంపితే తలబిచ్చు సమాధానం చెప్పారంట. దానికి ప్రతిఫలంగా ఏం జరుగుతుందో మీకు తెలియదు అనుకుంటా. నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చావా? అసలు ఏమిటి మాకు అర్థం కావట్లేదు. నిత్య మృత్యువుతో సహవాసం చేస్తూ బగబగ మండే మంటల్లో దాగి ఉన్న ఈ భగవాన్ కాళిదాసులకే వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగావా? అసలు మా పవర్ తగ్గింది అనుకోవాలా, లేక నీ పవర్ పెరిగింది అనుకోవాలా? రే రానా, నువ్వు మాకు వార్నింగ్ ఇస్తే ఎలా తెలుసా? చిట్టి ఎలుక వచ్చి ఏనుగుతో పోటీ పడినట్టుందిరా. ప్రగల్భాలు పలకకుండా నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు చాలు. నేను మనగానో కాదు, ఒక్కసారి ఎదురు పడి చూడండి రా. మీ ప్రతాపము నా ప్రతాపం ఏమో చూసుకుందాము. రే రానా, ఆ ఫ్లాట్ లో అడుగు పెట్టడం కాదు, వాటిని మా హస్తగసం చేసుకుంటాం రా. రే రానా, నువ్వు మొగాడివైతే నీ మూతి మీద నీ మైసమే అయితే ఆ ఫ్లాట్ లో అడుగు పెట్టి చూడరా. నా పవర్ ఏమిటో నీ పవర్ ఏమిటో తెలుసుకుందాం. ఈ రానాతో రణంగానికి దిగితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. మీ శవాల దగ్గర దీపం పెట్టడానికి కూడా ఒక్కరు కూడా మిగలరు. హే రానా, బావిలో కప్పలా బ్రతికే నువ్వు నలుగురు బచ్చాగాలను చంపినంత మాత్రాన చిచ్చర పిడుగులా రెచ్చిపోకు. ముందు దాస్ భగవాన్ దాస్ ఉన్నాడు రా, ఆలోచించి మాట మాట్లాడు. రే రానా, నువ్వు మా స్థావరం అడుగుపెట్టి మాకే దమ్కిచ్చే మొగాడివారా? జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు నా చీరేస్తాం. రే, అంతులేని కండబలంతో చంచలమైన మనసుతో ఈ రానా శాసిస్తున్నాడు. దమ్ముంటే మీరు ఆ ప్లాట్లు అడుగు పెట్టండి. అడుగు పెట్టడం కాదురా, వాటిని మా హస్తగతం చేసుకొని అందులోనే మా స్థావరాన్ని స్థాపించి ఉన్న ఈ ప్రపంచాన్ని జయించి అందులో ఉన్న బంగారంతో వడ్డారం చేసుకుంటావరా.
అన్నా ఈడితో మాటలేండి, వేసేయండి రే. చూడండిరా, ఈ రోజు వీడి ఆయువు తీరిపోతుందిరా. ఈ రోజుతో చేతులు కలిపి మళ్ళీ తీరిపోతుందిరా. నవ్వండి, ఇంకా బాగా నవ్వుకోండి. ఏయ్, ఇదేమిటో తెలుసా? మీ పిస్టల్లో 6 బుల్లెట్లు ఉంటాయేమో, మీ ఇంటి చుట్టూ 60 బాంబులు పెట్టారు. నేను గనక నొక్కేనా ఈ స్థావరాలు మొత్తం భూస్థాపితమైపోయి. ఏ కాలి ఆవేశపడకు. జీవకోటి ప్రాణరాశులు ప్రాణాలు తీయడానికి ఆ దేవుడి అధిపతి అయితే, ఇలాంటి దుర్మార్గులు ప్రాణాలు తీయడానికి ఈ రాను అధిపతి. వస్తా. అన్నయ్య, ఏంటి ఈ దౌర్జన్యం, ఈ దరిద్రం? మన దగ్గర ఇంత మంది మార్బలం ఉండి ఆడ కొడుకు వచ్చి హీరోలా వెళ్ళిపోతున్నాడు. తమ్ముడు ఆవేశపడకు. పులి ఒక అడుగు వెనక వేస్తే పిరికితనంతో కాదు, అది 100 అడుగులతో పంజా విసరతాడు. కానీ గుర్తుపెట్టు, మనకి సమయం వస్తుంది. కరెక్ట్ దెబ్బ కొడితే వాడు కోలుకోవడానికి సుమారు 5 సంవత్సరాలు పడుతుంది. తమ్ముడు, నీ మనసు చికాగ్గా ఉంది, వెళ్ళి కాసేపు జాన్వితో చేసుకోరా. సరే అన్నయ్య. తీసుకుంటాను మనసైసుమా, వేగిపోతాను, రెచ్చిపోతాను, నెయ్యి తాగానే చిచ్చి పెడతాను. నీకు యారమ్మా. సొగసే నిలిచింది, నా పొగరే వచ్చింది, ఉలపు నీకుంటే నా రచ చూడాలి, ఉలపు నీకుంటే నా రచ చూడాలి. ముద్దులివ్వనా మత్తుగా గమ్మత్తుగా, విచ్చుకుంటుంది చచ్చిపోతాను, చచ్చిపోయాక కలుసుకుంటాను. నీకు యారమ్మా.
చూడాలి ఒలపు నీకుంటే నా వరస చూడాలి ఒలపు నీకుంటే నా వరస చూడాలి ముద్దులివ్వనా మూతగా ఎదలోపుగా ముద్దులిస్తుంటే ముచ్చపోతాను ఉడుపులెన్నైనా తీసుకుంటాను పగుని కొయ్యారమ్మా కాగానే చిచ్చు పెడతాను పగుని కొయ్యారమ్మా